నందకిషోర్. Sorry, sir. My name is Suresh. Actually, it's my brother's name. ఆ! ఓకే. ఆహ్, సో, ఏ రోజుంది మీకు ఇంటర్వ్యూ? మనం ఆ 10th, రోజు sir. 10th, sir. ఎంత దగ్గర దాకొచ్చింది మీది. అవును సార్. సో, ఆ రోజు నేను కొన్ని మీకు ఆహ్, ఆ! పాజిటివ్స్ సార్. అండ్ ఓకే. నెగెటివ్స్ చెప్పాను. ఆ! ఏం సార్. నెగెటివ్స్ చెప్పాను చెప్పండి ఒకసారి? ఆ రోజు నేను వన్ ఆన్ వన్ సెషన్ డైరెక్ట్ జేసినప్పుడు. సార్ ఆ రోజు నేను హాబీస్ వచ్చి రీడింగ్ న్యూస్ పేపర్ అని జెప్పంటే, ఇది వేగ్‌గా ఉన్నది అని జెప్పి అన్నారు సార్. అవును. అది కొద్దిగా మార్చుకోమన్నారు సార్. ఆ! అండ్ ఇంకా ప్రతిభ అవార్డ్స్ ఇలా అవార్డ్స్ ఏమన్నా వచ్చుంటే కాలేజీలో, స్కూల్స్‌లో ఏమన్నా అవును. ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయ్యుంటే అవన్నీ ఫిల్ జేయాలని జెప్పి జెప్పారు సార్. అవును. ఆ! అవి అవి ఫిల్ జేశాను సార్. సో, అవును. డిస్ట్రిబ్యూటెడ్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటెమ్స్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ మై విత్ ఎలోంగ్ డ్యూరింగ్ కోవిడ్-19 లాక్‌డౌన్. మనం ఒకటనుకున్నాము. ఏంటనంటే ఆ! సార్. మీకు యాక్సిడెంట్ అయింది గాబట్టి, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయింది. దాన్ని ఎలా తీసుకొద్దామని. దాని మీద ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ జేసారా? అంటే వాళ్ళు టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్ అన్నప్పుడు అక్కడే తీసుకురావాలని జెప్పి మనం ప్లాన్ జేసాం సార్. సో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఆ ప్రశ్న రాకపోతే? రాకపోతే అదే సార్ అంటే మళ్ళీ మధ్యలో తీసుకురామని జెప్పి చెప్పారు సార్. ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఏదో మీరు ఒక సిట్యుయేషన్‌లో తీసుకురావాలది. అది హ్మ్. తీసుకొస్తే బాగుంటుంది. ఇంకొకటి ఓకే సార్. నాకు ఆ రోజు మీరు నన్ను సాటిస్ఫై చేయలేదు. ఆ! ప్రాసెస్ సార్. ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఆఫీసర్ లాగా పనిచేశారు ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో. ఆ! అక్కడి నుంచి సార్. ఒక్కసారిగా మీరు పంచాయత్ సెక్రటరీ లాగా తక్కువ సాలరీకొచ్చేసారు. ఆ! సార్. దానికి మళ్ళొక్కసారి ఆన్సర్ చెప్పండి. ఆ! ఎందుకు మీరు అంత ఆ సాలరీ నుంచి ఇంత తక్కువ సాలరీ రావడానికి గల కారణాలు ఏంటిది అని జెప్పేసి. యెస్ సార్. యాక్చువల్లీ ఆఫ్టర్ ఐ మేడ్ ద యాక్సిడెంట్ మై ఫాదర్ అండ్ మదర్ డోంట్ యాక్సెప్ట్ అండ్ డోంట్ అగ్రీ టు ది రీజాయిన్ ఇంటూ ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ సార్. So they prefer for the government jobs. So I joined as a secretary in government of Andhra ఇక్కడ Pradesh. మళ్ళీ తీసుకురావాలన్నమాట. సో, నాకు ఇదంతా అవ్వడానికి ఆ ఇండస్ట్రియల్ యాక్సిడెంటే కారణం కాబట్టి, మా ఇంట్లో వాళ్ళు వద్దనడం వల్ల, ఏదో ఒకటి ఓకే. చిన్నదైనా సరిపోతుందని ఇంట్లో చెప్పడం వల్ల, నేను పంచాయత్ ఓకే. సెక్రటరీ ఎంచుకోవడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ గూడా ఓకే. నాకు పంచాయత్ సెక్రటరీ, పంచాయత్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో అని నాకు ఇంట్రెస్ట్ గూడా. ఓకే సార్. ఓకే. ఇంకో ప్రశ్న గూడా నాకు గుర్తుంది. మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌ని ప్రాపర్‌గా చెప్పలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా నేను. ఓకే. ఎంపీటీసీ యొక్క ఫంక్షన్స్ ఏంటి? జెడ్పీటీసీ యొక్క ఫంక్షన్స్ ఏంటి? Uh, Majorly the territorial difference is there for the MPTC and ZPTC, sir. ZPTC, one ZPTC for the one mandal, sir. I mean, the body of the ZPTC is belongs to total district, whereas for the MPTC, body of the council is total mandal, sir. Mandal only. There territorial difference first, and second one is uh, he's the one. To represent village problems, other than I mean to get a funds from the mandal grant and for MPTC and district grant for the ZPTC works. Like for major works like ZPH high schools and MPP schools. I mean these works will take more money as compared with Sarpanch fund. So they will get money from the ZPTC and MPTC funds. This is the major difference. And in అంటే election ఓన్లీ process, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓన్లీ ఫండ్స్ మొబిలైజ్ జేయడం అంతేనా? yes, sir. And they represent other problems in villages also. I mean, in mandal level and in the district levels. For MPTC in mandal level, for ZPTC, if my mandal is Tanakalu mandal from Andhra district has a problem, it will represent by the ZPTC at district council meetings. Representation and points and the works which are not possible in gram panchayat. వాట్ ఆర్ ఆల్ ద ఆహ్, సాలరీ అండ్ ఎమ్యూల్మెంట్స్ ఎంజాయ్డ్ బై ద జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ? Sorry, sir, I don't have. లాస్ట్ టైమ్ I'll గూడా ఇదే read. అడిగాను. Uh, salary అడగలేదు సార్. I'll read. ఫంక్షన్స్ అడిగాను. Sir. సాలరీస్ Okay, గూడా sir. ఇంపార్టెంట్. ఎందుకనంటే Okay. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ సాలరీస్ ఎవరికీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. పబ్లిక్ Yes, sir. రిప్రజెంటేటివ్ సాలరీస్ ఆర్ ఇంపార్టెంట్. పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్యూల్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో థట్ గుడ్ పీపుల్ Okay. విల్ కమ్ ఇంటూ ఇట్. Okay. నింఫా వైరస్ గురించి చెప్పండి. ఎందుకంటే మీరు కోవిడ్-19లో పనిచేశారు కాబట్టి నింఫా వైరస్ గురించి చెప్పండి. Yeah.
ఇప్పుడు It is a very కేరళలో uh, మళ్ళీ ఇదొచ్చింది. actually I have seen in news recently, sir, and in even 2021 itself, it is it came. Sorry, sir, I don't have much idea. I'll read it, sir. యెస్. ఓకే. అంటే మీకు ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లాస్ట్ టైమ్ ఓన్లీ ఐయామ్ సర్క్లింగ్ అరౌండ్ ఇట్. ట్రెడిషనల్ స్పోర్ట్స్ గురించి చెప్పండి. Traditional sports like Kho, Kabaddi. These these games are invented in India itself, sir. Like Kho, it is invented in Maharashtra. Now these are came to limelight by conducting Kabaddi Pro Leagues and Kho. Government of India planning to introduce Kho games in Asian Games also, sir. So it will improve students' physical and mental health also, sir. And uh, it will represent our cultural diversity also, sir. సో Will యాస్ యూ I డిస్కస్డ్ will అబౌట్ tell. ట్రెడిషనల్ స్పోర్ట్స్, ట్రెడిషనల్ Yes, నాలెడ్జ్ sir. గురించి చెప్పండి. Yes, sir. India is known for the traditional knowledge because from our Vedic period we have a lot of Ayurveda system and traditional medicine system also there in our country. This is getting recognized recently, and also government is also planning to digitalize the traditional knowledge recently, and government is also implementing through. I mean, government is also trying to what we call that. Uh, can I speak in Telugu, sir? యెస్. ఖచ్చితంగా. అంటే మన కేంద్ర ప్రభుత్వము మనకున్న ట్రెడిషనల్ నాలెడ్జ్‌ని వేరే వాళ్ళు బయోపైరసీ అంటే అలా దొంగలించకుండా దానికి ఒక పేటెంట్, కాపీ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకుంటూ అలాగే ఈ మధ్య రీసెంట్‌గా వచ్చిన ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్‌కి ఆహ్, ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్‌లో వాళ్ళకి ఫారెస్ట్ యాక్ట్‌లో కొద్దిగా ఆహ్, కన్సెషన్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సార్. అలాగే ఆయుష్ డిపార్ట్‌మెంట్ ప్రోత్సాహాలు ఇస్తున్నారు. ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది భారతదేశం యొక్క ఆహ్, ఆహ్, భారతదేశం ప్రపంచానికి అందిస్తున్న వైద్యం అని చెప్పవచ్చు సార్. యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ మన డబ్ల్యూహెచ్ఓ ప్రెసిడెంట్ గుజరాత్‌లో నిర్వహించిన కమిటీకి కూడా రావడం, మన ప్రధానమంత్రి వాళ్ళందరితోని మీట్ అవ్వడం జరిగింది. సో, నా ఉద్దేశంలో ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడిప్పుడు మనది ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సూపర్ 6 స్కీమ్ గురించి చెప్పండి. సూపర్ 6 ఇట్ ఈస్ ఏ current coalition government election promise, sir. Basically, it is about 6 promises which are like NTR Bharosa pensions and Talliki Vandanam and LPG subsidy scheme and Sri Shakti scheme. This one women transportation subsidy to the women's and one more scheme is there, sir. Total about six promises which made by the government, and current government is implementing currently three promises are like LPG subsidy and Annadata Sukhi Bhava and Talliki Vandanam, and government is going to implement women transportation subsidy to the women from the coming August 15th. ఆపరేషన్ ఈగిల్ ఉంది మన ఆంధ్రప్రదేశ్‌కి. ఏంటది ఆపరేషన్ ఈగిల్? It is today itself I read about it, sir, because it is a an narcotic and to curb the narcotic substances in Andhra Pradesh. హ్మ్. Eagle teams was formed. It has tremendously impacted Andhra Pradesh name in previous 5 years, because those who are sentenced to jail by using ganjai, though their central narcotics drug department has identified it is basis for that is majorly about uh, coastal Andhra districts like Srikakulam, Vizag, and
these north coastal districts. But government is came up with to curb the narcotic substances consuming and production also. So on that way, the Operation Eagle is an operation to decrease the production of the narcotic substances. Okay. What is the present status of Israel, Iran, and USA? What today? What is the status? Whether war is continuing or not? Due to the USA intervention, the war is currently under pause conditions, and they are agreed to ceasefire as per the Trump announcements in post X. X. And currently, these are under. I mean, the situation is bad about at Gaza itself, sir. But as come to the Iran and Israel, now it is paused. So tell me about last time also we had this Banakacharla project. Yes, sir. It is a major river linking project in Andhra Pradesh. The government of Andhra Pradesh is going to interconnect the rivers from Godavari to Krishna by, by providing interlinking of the rivers, sir. For every year, almost 3,000 TMC of water is going to oceans. The government of Andhra Pradesh is want to use that the water 202 TMC of water to the Rayalaseema rainfed area to provide water for 3 seasons. And the government of Telangana is objecting because due to inundation of Bhadrachalam temple and surrounding areas, and it is not as per the 2014 AP Reorganization Act also, sir. And there is a compromise. There is Apex Council meeting will be scheduled in a near future as per the central government recent notification. ఇప్పుడు లాంగ్వేజ్ ఇష్యూస్ బాగా పెరుగుతున్నాయండి. మొన్నటి వరకు కర్ణాటక ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, Yes, sir. Yes, sir. వాళ్ళు గీగ్ వర్కర్స్ వీళ్ళు ఏమనేవాళ్ళు అని అంటే కన్నడ మాట్లాడే వాళ్ళు మాత్రమే కర్ణాటకలో ఉండాలి అనేవాళ్ళు. నెంబర్ 1. Yes, sir. ఇది Yes, sir. కాస్త మహారాష్ట్రకెళ్ళి ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరైనా సరే ఏ షాప్ అయినా సరే మరాఠీలోనే మాట్లాడాలి అని చెప్పేసి మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే అంటున్నారు. శివసేన అబ్బాయి అంటే బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు సబబు అంటారు? ఇది కరెక్టే అంటారా? Yes, sir. As per my opinion, it is the disturbing trends in our country because as per Article 19, we have a right to live in our country anywhere, sir, and right to do profession anywhere. And it is disgracing the integrity of the country, sir. And we have to maintain balance. We also need to consider their problems like Marathi or Kannada, because these local languages are impacting by implementing the Hindi throughout the India. So those person who are willing to transfer the other states than their own state has to open mind to read the local language also, sir. But it is a disturbing thing for our integrity of the country. ఇలాంటి వాటికి మనము ఎలా కంబాట్ చేయొచ్చు? ఎలాంటి మెజర్స్ రికమెండ్ చేయొచ్చు? Yes, sir. As per 2020 National Education Policy, 3 language formula will be useful for this one, sir. And also, we have to conduct national national integration council by all the political parties to get to solve the issue amicably and get consensus among them, and to increase the trade within our country. So the political mandate and people willingness also need to be considered to formulate any policies, sir. And we have to consider these things to solve this issue.
సైమల్టేనియస్ ఎలక్షన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అనంటే, ఒక చట్టం చేస్తే చాలా, ఒక జీవో రిలీజ్ చేస్తే చాలా, ఒక రాజ్యాంగమైనటువంటి సవరణ చేయాలా? It is need to do constitutional amendment acts. విచ్ ఆర్టికల్స్ నీడ్ టు బి అమెండెడ్? I think as sir, I'm just able to recalling Article 84 plus 193. These articles need to be amended, and I'm just able to recalling the articles. సైమల్టేనియస్ ఎలక్షన్స్ మంచిదా? చెడ్డదా? It is good for the country, sir, actually, వై? because in our country, for every 6 months, there is a one election in different states. Sir. Due to the election time, the developmental works will be paused because it will affect the um, model code of conduct for the elections. Sir. So, for conducting simultaneous election to all local bodies and state and central also, it will improve our governance, and it will also uh, improve improve our governance, and it will also improve our people's satisfaction regarding governments. మరిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఒక 2 సంవత్సరాలకే హంగ్ గవర్నమెంట్ 2 సంవత్సరాలకే పడిపోయింది అనుకుందాము. లేకపోతే ఖచ్చితంగా సెంటర్, స్టేట్ ఒకటేసారి ఎలక్షన్స్ అయితే నేషనల్ ఇష్యూ, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లాంటి ఇష్యూ ఉందనుకోండి. ఖచ్చితంగా Yes, sir. సెంట్రల్‌కి ఒక మైలేజ్ ఉంటుంది. Yes, sir. అలాంటి సందర్భాలలో లోకల్ ఇష్యూస్ మరుగున పడాయంటారా? Definitely, sir. Uh, when it comes to the uh, one election, one nation, one election, the central issues will take first priority, sir. But I mean, if we conduct the total state elections like uh, by providing 2.5 years minimum period, then the government able to, if anyone want to introduce no confidence bill also, we have to amend our constitution to introduce the no confidence motion after 2.5 years, or otherwise half of the state elections for the every 2.5 years, and remaining half of the state elections for every 2.5 years. It will be యూజ్‌ఫుల్ సార్. ఐ మీన్ ఈ విధంగా చేస్తే మనకి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. ఢిల్లీ హైకోర్ట్ జడ్జ్ ఇప్పుడు రిమూవల్ యెస్ సార్. ప్రొసీజర్ స్టార్ట్ అయింది. ఒక యెస్ సార్. జస్ట్ హైకోర్ట్ జడ్జ్ రిమూవల్ ప్రొసీజర్ ఏంటి? యాక్చువల్లీ రిమూవల్ ప్రొసీజర్ విల్ టేక్ కేర్ ఆఫ్, ఐ మీన్ it will goes through parliament, sir. Parliament impeachment process. Whether it the sorry. హైకోర్ట్ జడ్జ్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జికి మనం ఇంపీచ్‌మెంట్ అనే పదం వాడకూడదు. రిమూవల్ ప్రొసీజర్ అంతే. Yes, okay. ఇంపీచ్‌మెంట్ అనే పదము ఓన్లీ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Okay, sir. Okay, sorry, sir. Yes, sir. As per the High Court s- Removal Act 90, sorry, I'm able to forget 1973, or the bill will be introduced in either in Rajya Sabha or Lok Sabha. Once it will pass through 2/3 of the majority, then it will go for the uh, joint committee to do investigation. Once that joint committee finalized, then it will go for this president. Uh, then the process will, after that, after signing after getting signing from the president, then the process of removal judge will వాట్ comes ఇస్ to the picture. విచ్ యాక్ట్? Judge removal act, ఏ మెజారిటీ? స్పెషల్ మెజారిటీయా? సింపుల్ మెజారిటీయా? అబ్సల్యూట్ మెజారిటీయా? it's about special majority, so 2/3 of members present and voting. అంతేనా? అదొకటేనా? 2/3 of the Yeah. members present and voting, and the minimum should be compulsory half of the total Half number of the yes, sir. Half of the minimum should be half of the members plus 2/3 of the present and voting. సురేష్ గారు, మీరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ గదా? Yes, sir. అన్నమయ్య డిస్ట్రిక్ట్ దేనికి ఫేమస్? అన్నమయ్యని తప్పిస్తే? Annamaya district is also famous for the tomatoes, sir. Actually, Asia's largest tomato market located at Madanapalli, sir. Where 10,000 hectares of production, 10,000 hectares of area production is going on for the tomato only, sir.
ఎందుకలా? Because the land is suitable for the tomato, and here atmosphere is also like uh, it is uh, it is above 3000 and 3000 meters to the sea level. So the atmosphere is very I mean very useful for the tomato production. So it is one of the greatest, I mean largest tomato hub in our country, sir, currently. ఓకే. ఇది టమాటో, ఆనియన్, పొటాటో ఈ Yes, sir. మూడిటి యొక్క ప్రొడక్షన్ పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ పేరు మీద వచ్చింది. ఏమన్నా అవేర్‌నెస్ ఉందా? Yes, the scheme is a top scheme, sir. Tomato, onion, టాప్ potatoes. వెరీ గుడ్. చెప్పండి. టాప్ Yes, స్కీమ్ sir. గురించి చెప్పండి. Sorry, sir, I'm unable to recall because it is a perishable item, as I know, sir, and the government is going to implement for the storage facilities like cold storages. And government is also investing in DRDO. Recently, DRDO came up with the Seetal Vahak Yantra. It is a refrigerator transportation vehicle, sir. To uh, to increase the farmer income levels, as said in government of India previously. So the government is planning to introduce changes in transportation and in MSME to provide subsidies to the MSME who are going to uh, increase the value of production. Yes. సో, అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్ ఏంటి? మీకు తెలిసి మీకేమనిపిస్తుంది? Nanamai district major problem is rainfall, sir. Actually, we are receiving less rainfall as compared with coastal districts, sir. And one thing is, in Annamai district there is a lag in. We don't have any universities in our district, sir. అసలు We ఎక్కువ are చూస్తే majorly dependent to Anantapur or Tirupati, sir. Currently, Annamai district doesn't have any university. ఓకే. ద And లార్జెస్ట్ సోషల్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అంటే ఏమంటారు? so, social problem, lack of sufficient water, sir. ల్యాక్ ఆఫ్ సోషల్ ప్రాబ్లమ్ నేను చెప్పేది. జియోగ్రఫికల్ Yes, sir. ప్రాబ్లమ్ కాదు. సఫిషియంట్. No, sir. అంటే వాట్ ఈస్ ద మేజర్ సోషల్ ప్రాబ్లమ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఈస్ ఫేసింగ్? Education also, sir. ఓకే. Low literacy rate as compared with other districts. ఓకే. And employment, sir. We are youth are migrating to Bangalore and Tirupati and Chennai, sir. ఓకే. These are the social problems. సో, హౌ వి కెన్ రెడ్యూస్ మైగ్రేషన్స్? By introducing and, by providing employment to the youth, sir, especially those who completed BTech and technical studies. They are currently they are migrating to Chennai or Hyderabad, sir. వాట్ Actually, ఈస్ పూరా? Adi, sir, వాట్ ఈస్ పూరా? PURA. Pura PURA. Sorry, sir, I'm unable to. Pura providing urban amenities in rural areas is a Yes, scheme yes. which is been envisaged by Abdul Abdul Kalam. Kalam. Yes. Yes, sir. Yes, yes, sir. ఓకే. సురేష్ నేను చెప్పేది వినండి. లాస్ట్ టైం కన్నా కొంచెం మంచిగా బాగా చెప్తున్నారు. లాస్ట్ Okay, టైం కన్నా చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంది. సో, okay, sir. థర్స్‌డే రోజు మీది. మార్నింగా? ఆఫ్టర్‌నూనా? Afternoon, sir. నాది 9th one, sir. ఆ రోజు అంటే నేను 9th person. 10 మందిలో లాస్ట్ బట్ 1. Sir. సో, ఆల్ ద బెస్ట్ సురేష్. మై Thank బెస్ట్ you, sir. విషెస్ ఆర్ విత్ యూ. మీకు Yes, sir. ఏదైతే దేవుడు మీకు అన్యాయం చేశాడో ఈ Yes, గ్రూప్ sir. 1 సర్వీస్‌తోనే నీ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఐ ప్రే ఫర్ ద గాడ్ ఫర్ యువర్ సక్సెస్. Thank you, sir. Thank you. థాంక్స్ ఫర్ యువర్ మోటివేషన్, సార్. అంటే ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, సార్? లేదు. లేదు. అంటే లో బాగుంది. ఇంకొంచెం చిన్న చిన్న కంటెంట్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చూడండి. ఈ లాస్ట్ 1 ఓకే. వీక్ న్యూస్‌లో ఏమేమి ఉందో అదొక్కసారి చూడండి. ఓకే, సార్. అంటే రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పంచాయత్ సెక్రటరీనే, కాకినాడ అబ్బాయి, సార్. హ్మ్. 4థ్‌న ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. ఆ! అతనికి మోస్ట్‌లీ అంటే డిపార్ట్‌మెంటల్ క్వెషన్సే ఎక్కువ అడిగారు, సార్. అవును. అంటే డిపార్ట్‌మెంటల్ అడుగుతారు. ఇప్పుడు నేను సార్. అడిగాను కదా! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవి అడుగుతారు. సార్. ఖచ్చితంగా అడుగుతారు. హ్మ్.
అదే. అదే సార్. మొన్న అంటే మీరేం తెలంగాణ హైకోర్టు అంటే ఇది కూడా వర్తిస్తది కాబట్టి చెప్తున్నా నేను. తెలంగాణ ఆ! సార్. హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్‌ని మొట్టికాయలేసింది. ఏంటండి యెస్ సార్. 2 సంవత్సరాలు అయిపోయింది. మీ యొక్క పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ టైమ్ అయిపోయి 2 సంవత్సరాలైనా యెస్. కూడా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదని చెప్పేసి చాలా మొట్టికాయలేసిందనమాట. యెస్ సార్. యెస్ దాన్ని సార్. సుప్రీం కోర్ట్ హర్షించింది. ఓకే సార్. ఆ! సార్. సో, దాని మీద అడగొచ్చు. ఓకే. ఓకే. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. బై. సార్ లాంగ్వేజ్ ఏమన్నా సార్ సరిపోతుందా సార్? సరిపోదు. తెలుగులో చెప్పండి. స్టార్టింగ్ మీరు ఇంగ్లీష్‌లో చెప్తూ మధ్యలో ఆ! సార్. మీరన్నట్టు కరెక్టే. కొంచెం తెలుగులో చెప్పొచ్చా సార్ అనంటే చాలా బాగా పొలైట్‌గా చెప్పారు. అలానే. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. బై. ఓకే సార్. థాంక్ యూ.